70 ఏళ్ళు దాటిపోయాయి మన మోదీ గారికి. ఎప్పుడు ప్రయాణాలు చేస్తారు, గంటల కొద్ది ప్రసంగాలు ఇవ్వడం మనం చూసాం. అయితే ప్రధాని మోదీకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన తీసుకునే ఫుడ్ ఏంటి? ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టినప్పుడు అవంతా నెట్లో వైరల్ అయిపోయాయి. గత 50 ఏళ్ళుగా నేను నా శరీరాన్ని ఒక క్రమశిక్షణలో ఉంచాను అని. చాతుర్మాస్యం చేస్తారు, అక్కడ ఆ టైంలో ఒక పూట భోజనం చేస్తారు. నవరాత్రుల్లో వేడి నీళ్ళు లేదా కొంచెం ఫ్రూట్ ఏమైనా తీసుకుంటారు, లైట్ ఫుడ్. మరి ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమేనా అంటే, ఒక నాయకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే సెల్ఫ్ కంట్రోల్. మరి అది నిజంగానే ఈ స్వీయ నియంత్రణ అనేది ఉంది అని ఆయన ప్రపంచానికి చెప్తున్న దానిలో ఈ ఫుడ్ హ్యాబిట్ అనేది ఒకటని చెప్పుకోవచ్చు. సో మోదీ పాటిస్తున్న ఈ మినిమలిజం, ఈ డైట్ ప్లాన్ నిజంగా యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటుందా? ఇది ఒక ఇమేజ్ బిల్డింగ్ కోసం దీనిలో ఒక పార్ట్ అని మీరు అనుకుంటున్నారా? లేదా క్రమశిక్షణతో కూడిన ఆహారం నిజంగా మనిషికి ఎంత శక్తివంతుడిని చేస్తుందనే విషయాలు మాత్రం మీరే మాతో పంచుకోండి. సో ఈ అప్డేట్స్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.